నమస్తే రైతులందరికీ. మనం ఎప్పుడైతే మనము నర్సరీ నుంచి కానీ లేదంటే మనం నారు పోసిన దగ్గర నుంచి కానీ మొక్కలు తీసుకొచ్చి ఎప్పుడైతే మనం ప్రధాన పొలంలోకి నాటుకుంటామో అప్పుడు కొన్ని రోజులుగా అధిక వర్షాలు పడుతుంటాయి, లేదా ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది, లేదా వాతావరణంలో మార్పు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు మిరప పంటలపైన ఎఫెక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మనము ఎలాంటి ఫంగిసైడ్ కొట్టుకోవాలి, ఏ ఫంగిసైడ్ కొట్టుకుంటే మంచిగా పనిచేస్తుందని చాలామంది అయితే రైతులు అయితే ఆలోచిస్తుంటున్నారు. అప్పుడు వాళ్ళకు ఈ ఫంగిసైడ్లోకి వెళ్ళినప్పుడు రెండు పేర్లు ఎక్కువ మొత్తంలో వినిపిస్తూ ఉంటాయి. అవి బేర్ కంపెనీ వాళ్ళది మనకు నేటివో, మరియు అలాగే అదమ్మ కంపెనీ వాళ్ళది కస్టోడియా. ఈ రెండు ఫంగిసైడ్స్ చాలా ఎఫెక్టివ్ ఫంగిసైడ్స్. కాబట్టి ఈరోజు మనం ఈ రెండు ఫంగిసైడ్ల గురించి తెలుసుకుందాం. A to Z అయితే తెలుసుకుందాం. అలా మీరు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి. ఈ రెండు ఫంగిసైడ్ల గురించి తెలుసుకునే ముందు ఈ రెండు ఏం పని చేస్తాయి, ఎప్పుడు ఏది స్ప్రే చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. మనకు ఈ కస్టోడియా ఫంగిసైడ్ ఒక బ్రాడ్ సిస్టమిక్ ఫంగిసైడ్ లాగా పనిచేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ బ్రాడ్ సెక్స్టమ్ అనగా ఒకేసారి మనము ఒక్కసారి స్ప్రే చేసినప్పుడు వివిధ రకాల రోగాలపైన పనిచేసేదాన్ని బ్రాడ్ సెక్స్టమ్ అంటారు. అలాగే సిస్టమిక్ అనగా మొదటగా మనం స్ప్రే చేసినప్పుడు అయితే ఈ యొక్క కెమికల్ అనేది మొక్క లోపలికి వెళ్ళి దానిని పురుగు తిన్నా కానీ లేదంటే దానిని తిన్నప్పుడు అది సిస్టమిక్ ఫంగిసైడ్ అయితే కూడా పనిచేయడం అయితే జరుగుతుంది. మనం స్ప్రే చేసిన మందు మొక్క లోపలికి వెళ్ళేదాన్ని మనం సిస్టమిక్ అని చెప్పుకోవచ్చు. మనకు నేటివో కూడా బ్రాడ్ సిస్టమిక్ లాగా పనిచేయడం, ఫంగిసైడ్ లాగా పనిచేయడం అయితే జరుగుతుంది. అలాగే నేటివో మిరప పంటలో చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది. ఈ రెండిటిలో కెమికల్ ఏమిటి, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాము. మనకు అదమా కంపెనీ వారి కస్టోడియాలో మనకు అజాక్సోస్ట్రోబిన్ 11% ప్లస్ టెబుకొనజోల్ 18.3% SC రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే నేటివోలో కూడా టెబుకొనజోల్ 50% ప్లస్ ట్రైఫోక్స్ట్రోబిన్ 25% WG రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మోడ్ ఆఫ్ యాక్షన్ కూడా తెలుసుకుందాము. ఈ మిరపలో కానీ ఏదైనా పంటలో కానీ మనం స్ప్రే చేసినప్పుడు ఏ ఫంగిసైడ్ బాగా పనిచేసింది అని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనము. ఈ టెబుకొనజోల్ ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ అంటే మనకు ఇందులో ఈ రెండింటిలో టెబుకొనజోల్ అనేది కామన్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ టెబుకొనజోల్ ఈ రెండిట్లో మనకు నేటివ్లో కానీ ఈ కస్టోడియాలో కానీ రెండిట్లో టెబుకొనజోల్ అనేది ఉంటుంది. అలాగే ఈ టెబుకొనజోల్ సేమ్ ఉంటుంది, ఈ రెండిట్లో అయితే ఉంటుంది. అలాగే నాకు నెక్స్ట్ వచ్చేసి అజాక్స్ట్రోబిన్ కస్టోడియాలో ఉంటుంది. ఈ అజాక్స్ట్రోబిన్ స్ప్రే చేసినప్పుడు ఇది మొక్కకు బాగా ఇమ్యూనిటీ పవర్ ఇచ్చి ఇతర రోగాలు రాకుండా చూసుకుంటుంది. అలాగే మొక్క యొక్క ఆకుపచ్చగా కూడా ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి టెబుకొనజోల్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇది ఈ ట్రైజోల్ గ్రూప్కు సంబంధించిన ఫంగిసైడ్ ఈ సిస్టమిక్ లాగా పనిచేస్తుంది. స్ప్రే చేసినప్పుడు ఆ మొక్కలోకి వెళ్ళి పనిచేస్తుంది. మనకు నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇందులో మనకు 3 టెక్నికల్ అయితే ఉండైతే టెబుకొనజోల్ అనేది రెండిట్లో సేమ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది ట్రైఫోక్స్ట్రోబిన్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇది ఫంగిసైడ్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ మీద పనిచేయడం అయితే జరుగుతుంది. అంటే శ్వాసకోశాల మీద పనిచేస్తుంది. అప్పుడు ఫంగస్ అనేది అక్కడికక్కడే చనిపోవడం అయితే జరుగుతుంది. ఈ రెండు ఫంగిసైడ్లు ఏ రోగాలపైన పనిచేస్తున్నాయంటే, ఒకవేళ మనము మిర్చి పంటలో పిచికారీ చేసినట్లయితే ఈ కస్టోడియా డైబ్యాక్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫుట్ రూట్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే పౌడర్
మిల్లీస్ అంటే మనకు బూడిద తెగులు దాకా మన ఆకులపైన పడుతూ ఉంటుంది చూడండి, అది కూడా కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూడండి మనకు నేటివ్ ఫ్రూట్ రూట్, అలాగే నేటివ్ కూడా ఈ ఫ్రూట్ రూట్ని కంట్రోల్ చేస్తుంది, పౌడర్ విల్ని కంట్రోల్ చేస్తుంది, డైబ్యాక్ని కూడా కంట్రోల్ చేసి సమర్థవంతంగా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ కాలర్ రూట్ కూడా పనిచేస్తుంది ఈ నేటివ్. ఈ యొక్క నేటివ్ని కూడా మిర్చి మరియు వరి, టమాటా, వంకాయ ఇలా చాలా రకాల పంటల్లో కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇందులో మీరు స్ప్రే చేసినప్పుడు నేటివో కానీ లేదంటే కస్టోడియా కానీ ఈ రెండిట్లో నా అనుభవం ప్రకారం అయితే నాకు తెలిసిన రైతులను కానీ నేను స్ప్రే చేసిన నాకు అనుభవం అయితే నాకైతే నేటివ్ అయితే పనిచేయడం అయితే జరిగింది. మీకు కూడా ఈ రెండిట్లో ఏది బాగా పనిచేసింది, ఏది తీసుకుంటే రైతులు బెటరు, ఏది ఏ విధంగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి రైతులు కూడా దానికి ఏది తీసుకోవాలనేది ఆలోచించి తీసుకుంటారు.